ఓకే ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఇంటిగ్రేషన్ అనేది మన ఫిజిక్స్లో ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో, అయితే ఫస్ట్ ఇయర్లో యూజ్ అవుతుంది, సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనకు ఇంటిగ్రేషన్ అనేది యూజ్ అవుతుంది. అక్కడ వరకే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మ్యాథ్స్ బీలో సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ ఈ వీడియో బైపీసీ స్టూడెంట్స్ గురించి, ఎందుకంటే వాళ్ళకు ఇంటిగ్రేషన్ అంటే తెలియదు, తర్వాత డిఫరెన్షియేషన్ అంటే తెలియదు. సో ఇంటిగ్రేషన్ అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ అనే వీడియో మీరు చూడాలి. సో దీనికంటే ప్రీవియస్ వీడియో మనం డిఫరెన్షియేషన్ పైన వేసినాం, అది చూడకపోతే లింక్లో ఉంటుంది. దాన్ని చూసిన తర్వాతనే ఈ వీడియో చూడాలి, ఎందుకంటే దానికి దీనికి కోరిలేషన్ ఉంటుంది. సో అది ఎలా అంటే చూద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్స్, వాట్ ఇస్ దట్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ కంటే ముందు మనకు డిఫరెన్షియేషన్ ఏం చెప్తుంది, dy by dx, dy by dx. ఈ dy by dx ఏం ఇండికేట్ చేస్తుందంటే, ఒక గ్రాఫ్ తీసుకున్నట్టయితే అది స్లోప్ అని చెప్తున్నాం. ఏం ఇండికేట్ చేసింది, స్లోప్ ఇండికేట్ చేసింది. ఓకేనా. సో ఇది ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు బైపీసీ స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపీసీ ఆల్సో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకేనా, సియర్. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో మోటివేషనల్స్ ఉంటాయి, నీట్, ఎంసెట్, ఐఐటి అండ్ ఐపీ ఆల్సో. ఓకే, I'll see you. So differentiate is indicates what your slope of the curve. అంటే ఒక కర్వ్ తీసుకున్న దాని స్లోప్ ని ఇండికేట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏం చేస్తో చూద్దాం. See here, take x axis and y axis. Is clear? ఇక్కడ నేను ఒక కర్వ్ తీసుకున్నా. ఏం తీసుకున్నా, కర్వ్ తీసుకున్నా. ఈ కర్వ్ తీసుకుంటే ఇక్కడ స్ప్లిట్ చేయండి. దిస్ ఇస్ a small dx. What is that? Small dx. ఇక్కడ తీసుకుంటే ఇది కూడా dx డివైడ్ చేసిన స్మాల్. హియర్ ఆల్సో dx. it is undivisible. దీన్ని మళ్ళీ డివైడ్ చేయలేము కాబట్టి దాన్ని స్మాల్ dx అంటాం. అదే లాస్ట్ దానికంటే తక్కువ చేయలేము దాన్ని. ఓకే, సీ హియర్, ఇట్లా మనం చెప్పుకుంటూ ఎన్నైనా పోవచ్చు dx. ఇప్పుడు వీటిని స్మాల్ దాన్ని ఏం చేయాలంటే బిగ్ చేయాలి. అంటే ఏం చేయాలి, అడిషన్ చేయాలి. ఓకే, అడిషన్ చేయాలంటే ఏంటంటే మామూలుగా జనరల్గా అయితే సిగ్మా వై డిఎక్స్ అంటాం. సిగ్మా వై డిఎక్స్ ఎప్పుడు అంటే కొన్ని క్వాంటిటీస్ ఉన్నప్పుడు, ఇక్కడ 10 చాక్లెట్స్ ఉన్నాయి, 5 చాక్లెట్స్ ఉన్నాయి, ఆ రెండింటిని యాడ్ చేస్తే 10 + 5 15 అని చెప్పొచ్చు. ఇక్కడ 10 పెన్స్ ఉన్నాయి, అక్కడ 20 పెన్స్ ఉన్నాయి, ఆ పెన్స్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మిల్క్ ఉంది, 10 మిల్క్లు 5 మిల్క్లు అంటావా అనలేముగా. అప్పుడు ఏం చేయాలంటే టేక్ ఇంటిగ్రేషన్. ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ బై డిఎక్స్. టేక్ ఇంటిగ్రేషన్ బై డిఎక్స్. అప్పుడు మనం ఏది ఉండాలని దాన్ని అడిషన్ అనేది చేయొచ్చు. అంటే స్మాల్ పీస్ను కన్సిడర్ చేసుకొని ఓవరాల్గా చేసినట్టయితే దాన్ని ఏమంటాం, ఇంటిగ్రేషన్ అంటాం. ఇది బై డిఎక్స్ అన్నాం. ఏమనాలి, బై డిఎక్స్. ఇట్ ఈస్ క్వైట్ అపోజిట్ డెఫినేషన్ ఆఫ్ ది డిఫరెన్షియేట్. అర్థమవుతుందా, డిఫరెన్షియేట్కి క్వైట్ ఆపోజిట్ వచ్చేదే సింపుల్గా ఏం చెప్పొచ్చు మనం, ఇంటిగ్రేషన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఒక కర్వ్ ఉంది. ఈ కర్వ్లో ఇదంతా ఏరియా, ఇదంతా ఏరియా ఉంది. అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఏమొచ్చు అంటే ఏరియా ఆఫ్ అండర్ ద కర్వ్. అర్థమవుతుందా. అదే డిఫరెన్షియేషన్ అంటే ఏం చెప్పినాం, డిఫరెన్షియేషన్ అంటే స్లోప్ ఆఫ్ ది కర్వ్ అని చెప్పినాం. మరి ఇంటిగ్రేషన్ అంటే ఏంది, ఇంటిగ్రేషన్ అంటే ఇదంతా ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఏరియా ఫైండ్ అవుట్ చేసినట్టయితే అక్కడ మనకి ఏమొస్తుంది, ఒక కర్వ్ ఏరియా వచ్చింది, దాన్ని ఏమనాలి, ఇంటిగ్రేషన్ అంటాం. ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ డెఫినేషన్ ఆఫ్ వాట్, డిఫరెన్షియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్టయితే ఒకటి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ dx అని పెట్టినాం అనుకో. దానికంటే ముందు ఒక ఫార్ములా ఉంది, x పవర్ n dx. ఈ x పవర్ n dx ఫార్ములాని ఎట్లా ఎక్స్టెండ్ చేస్తామంటే x పవర్ n + 1 /
n plus 1 ప్లస్ ఏదో ఒక కాన్స్టెంట్ యాడ్ చేసుకోవాలి, దట్ ఇస్ సిఆర్ అనుకుంటున్నాం. ఇది ఎందుకు యాడ్ చేసుకోవాలో చూద్దాం తర్వాత. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అబ్జర్వ్ చేయండి, గ్రాఫ్ తీసుకుంటే తీసుకోవాలి, పాస్ చేసుకొని నోట్స్ రాసుకోండి క్లియర్గా పాస్. ఓకే, one thing is remember, the integration is gives what area of the under the curve. అంటే ఒక కర్వ్ తీసుకున్నట్లయితే దాని ఏరియా మొత్తం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అయ్యేది ఏంటిది ఇక్కడ ఇంటిగ్రేషన్స్. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఒక ఫార్ములా వేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, x స్క్వేర్ dx. అదే మనం డిఫరెన్షియేట్ లో తీసుకున్నట్టయితే dy బై dx వచ్చింది. ఏమొచ్చింది? dy బై dx. ఇక్కడ dx న్యూమరేటర్ డినామినేటర్ dx వచ్చింది, ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ దానికి క్వైట్ ఆపోజిట్. అంటే అక్కడ ఏం చేసినాం? డివిజన్ చేసినాం, ఇక్కడ ఏం చేస్తున్నాం? మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అట్లా అన్ని ఫార్ములాలు కూడా డిఫరెన్షియేట్కి ఆపోజిట్గా వస్తాయి. చూద్దాం. ఓకే, అంటే ఇంటిగ్రేషన్ x స్క్వేర్ dx అనేది కంపల్సరీ రాయాలి, దట్స్ ద రూల్. ఇప్పుడు x ప్లస్లో ఏముంది? x ఏ ఉంది. మరి x స్క్వేర్ ప్లస్లో n ప్లస్లో ఏమున్నట్టు ఇక్కడ దీని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే x 2 + 1 బై 2 + 1. సార్ నో ఇప్పుడు ఏం రాయొచ్చు మరి? x³ బై 3, x³ బై 3. x ప్లస్ మనం ఏమంటున్నాం ఇక్కడ? ఏదైనా ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలంటున్నాం. ఈ కాన్స్టెంట్ ఎందుకు పెట్టుకుంటాం? పెట్టుకోకపోతే ఏమవుతుంది? దాని వాల్యూ ఎందుకు కూడా చేద్దాం. అంటే ఇప్పుడు డిఫరెన్షియేట్కి క్వైట్ ఆపోజిట్ ఏమంటున్నాం? ఇంటిగ్రేషన్ అయింది. ఇప్పుడు దీన్ని x స్క్వేర్ ఇంటిగ్రేషన్ dx స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ఇంటూ dx లాస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది? x³ బై 3 ప్లస్ సంథింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ ఇదే x స్క్వేర్ రావాలి ఆన్సర్. అట్లా వస్తే లేదా చూద్దాం. dy dx ఆఫ్ x³ బై 3, dy dx ఆఫ్ x³ బై 3 చేస్తే ఆన్సర్ ఏం రావాలట? x స్క్వేరే రావాలి. అది వస్తుందా లేదా చూడు. అంటే మరి డిఫరెన్షియేట్లో ఫార్ములా ఏంటిది? dy dx ఆఫ్ x పవర్ n అంటే అక్కడ ఏం రాసిన ఫార్ములా? x to the power of n minus 1 by n minus 1 కదా? yes or no? n into x to the power of n minus 1. yes or no? ఇప్పుడు చేసినట్టయితే ఇక్కడ చూడు, ఇప్పుడు 1/3 దీంట్లో 1/3 ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని dy dx ఆఫ్ x³ ఉంది. ప్లస్ ఇప్పుడు 1/3 dy dx అంటే 3 ఇంటూ ఇది ఏమైతుంది? x to the power of n minus 1. n minus 1 అంటే x స్క్వేర్. yes or no? ఓకే, 3 get cancel. what is the remaining? x స్క్వేర్ వచ్చింది. అంటే x³ బై dy dx x³ బై 3 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంది? x స్క్వేర్. మరి x స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది? ఇది వస్తుంది. అంటే దీనికి ఇది ఆపోజిట్. yes or no? this is the first example. okay, now I will give another example. are you able to understand everybody? అర్థమవుతుందా? very easy and also interesting. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాయి కదా, కొన్ని ఫార్ములాస్ ఇస్తా. అదేంటంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ c ఇంటూ x పవర్ n dx ఉంది అనుకో. దీన్ని ఎట్లా చేయాలి అంటే c ఇస్ అ కాన్స్టెంట్, టేక్ అవుట్ సైడ్. నెక్స్ట్ c కాకుండా దీన్ని k పెట్టు. ఓకే, ఆల్రెడీ కూడా c రాస్తున్నాం కదా. k ఇంటిగ్రేషన్ x పవర్ n dx. మరి దీని ఆన్సర్ ఏమైతే సిమిలర్ ఇందాకనే వచ్చింది, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. ఇది దీని ఫార్ములా. నెక్స్ట్ వన్ ఇట్లా చూసుకుంటూ పోతే మనం సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ sin x dx. ఇంటిగ్రేషన్ sin x dx.
ఇంటిగ్రేషన్ sin x dx అంటే sin x డిఫరెన్షియేట్ ఏంటిది sin x డిఫరెన్షియేట్ cos x మరి ఇక్కడ ఏమవుతుంది మైనస్ cos x ప్లస్ c అర్థమవుతుందా బయట ఆపోజిట్ రావాలని చెప్పినాము అప్పుడు డిఫరెన్షియేట్ ఆఫ్ sin x ఏమైంది cos x మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏమవుతుంది మైనస్ cos x సిమిలర్లీ ఇది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx కి ఏమవుతుంది మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x కి ఏమైంది sin x మరి ఇక్కడ sin x ప్లస్ c క్లియర్ నెక్స్ట్ వన్ fourth one integration of e power x dx differentiation of e power x ఏమైంది e power x అయింది మరి integration of e power x also e power x అంటే e power x plus c ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేషన్ 1/x into dx మనం దేనికి ఇక్కడ 1/x వస్తుంది డిఫరెన్షియేట్ లో log x కి వస్తుంది అంటే ఇక్కడ log x plus c ఓకేనా అంటే ఇట్లా డిఫరెంట్ ఫార్ములాస్ రాసుకోవచ్చు మనకు ఫిజిక్స్ లో అయితే ఇక్కడ వరకు ఎనఫ్ ఈ ఫార్ములాస్ చేసుకుని చేస్తాం ఓకే నౌ ఒకటి ఇప్పుడు డిఫరెన్షియేట్ లో మనం చేసినప్పుడు అడిషన్ చేసినాం సబ్ట్రాక్షన్ చేసినాం డివిజన్ చేసినాం మల్టిప్లికేషన్ చేసినాం సో ఇక్కడ కూడా అలా చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా నౌ సీ హియర్ అదేంటంటే ఇంకొకటి వన్ థింగ్ ఈజ్ రిమెంబర్ అదేంటంటే డిఫరెన్షియేట్ అంటే ఏం చేసినాం అక్కడ సబ్ట్రాక్షన్ చేసినాం అంటే తీసేసినాం ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే అడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి ఇంటిగ్రేషన్ అంటే addition that is the difference this is the main differences between integration and differentiate అంటే సబ్ట్రాక్షన్ చేయాల్సిందే ఇంటిగ్రేషన్ అంటే అడిషన్ చేయాల్సిందే అని గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి నేను చెప్తున్నా అడిషన్ ఎలా చేస్తాను చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఈ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ చేసి ఉంటారు అదేంటో చూడండి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ ప్లస్ x క్యూబ్ మైనస్ sin x dx చేయొచ్చేది చూద్దాం ఎలా చేస్తారో చూద్దాం అంటే అన్నింటికి ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్ x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రేషన్ x క్యూబ్ dx మైనస్ ఇంటిగ్రేషన్ sin x dx దీని గురించి చాలా డిస్కస్ చేసినాం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసినాం సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయడమే ఓకే అంటే ఇది x పవర్ n లాగా ఉంది x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1/n+1 ఓకేనా అంటే డైరెక్ట్ రాయొచ్చా x పవర్ 3/3n క్లియర్ ప్లస్ ఇక్కడ ఏం చేయాలి x పవర్ 4/4 క్లియర్ మైనస్ sin x dx కి మైనస్ cos x వస్తుంది మైనస్ cos x now what is the answer x³ 3 plus x power 4/4 minus into minus plus cos x. This is the solution for this problem. Okay na? Any doubts? Next. Okay na? Next continuation ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x dx is equal to మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు ఏమని ఇంటిగ్రేషన్ e పవర్ x అని e పవర్ x ప్లస్ c ఇందా బాగానే ఉంది బట్ ఈ టైప్ లో ఎలా చేస్తాం ఇంటిగ్రేషన్ e పవర్ ax ప్లస్ b
ఇంటూ డిఎక్స్ ఇట్లా ఇచ్చారు. ఇట్లిస్తే దీని ఫార్ములా ఏమవుతుంది అంటే సేమ్ ఇంటిగ్రేషన్ e పవర్ ax ప్లస్ b యాజ్ ఇట్ ఇస్ రాయాలి బై a పవర్ x కోఎఫిషియంట్ అంటే x కోఎఫిషియంట్ అంటే a అంటే బై a ప్లస్ c. దిస్ ఇస్ ద ఫార్ములా. సిమిలర్లీ ఇంటిగ్రేషన్ sin ax ప్లస్ b ఉందనుకో ఇంటూ dx. సో దీనిలాగా ఏం చేయొచ్చు మీరు sin x చేస్తే ఏమొస్తుంది, sin x చేస్తే cos x అంటే cos మైనస్ cos ax ప్లస్ b బై ax ఏమైంది x కోఎఫిషియంట్ ఎంత a ప్లస్ c. ఇది ఒక రకమైనటువంటి ఫార్ములా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ax ఉంది కదా, దీని కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ ఎంత a అంటే డినామినేటర్ లో a వస్తుంది ప్లస్ c అనేది కాన్స్టెంట్ అన్నిటికీ యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మీరు పాజ్ చేసుకొని రాసుకోండి. ఒకవేళ ఇలా cos x ఉంటే ఇక్కడ sin x వస్తుంది. క్లియర్? యా. లేదంటే ఇలా కూడా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇలా చేస్తాం 1/ax ప్లస్ b ఇంటూ dx ఉందాం. అంటే 1/x లాగా ఉంది. 1/x అంటే ఏంటి? log x కదా, దట్ ఈక్వల్ టు log x అంటే ఏం రాయాలి? log ax ప్లస్ b బై a ప్లస్ c. క్లియర్? దీని ఓకేనా? యా. సో ఇది ఒకటి. నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తామంటే నెక్స్ట్ మెథడ్ మీకు దీస్ ఇంటిగ్రేషన్స్ ఆర్ టూ టైప్స్, డెఫినెట్ ఇంటిగ్రల్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్. మరి డెఫినెట్ ఇంటిగ్రల్ ఎప్పుడు అనాలి, ఇండెఫినెట్ ఇంటిగ్రల్ ఎప్పుడు అనాలి చూద్దాం. ఇంటిగ్రేషన్ y dx ఉంది. ఈ y dx ని నేను ఎప్పటిలాగా ఏమంటున్నాను మీకు ఇక్కడ క్లారిటీ లేదు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు దాన్ని యాడ్ చేయమంటున్నాను క్లారిటీ లేదు కాబట్టి దీన్ని ఇండెఫినెట్ ఇంటిగ్రల్ అంటాం. ఏమనాలి? ఇండెఫినెట్ ఇంటిగ్రల్. ఓకే. లేదు నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేయి అంటే x1 నుంచి x2 వరకు ఏమని చెప్పిన ఇంటిగ్రేషన్, x1 నుంచి x2 వరకు ఇంటిగ్రేషన్ చేయమన్నా కాబట్టి నీకు స్పెషల్గా ఇక్కడ ఒక లిమిట్ అనేది ఇచ్చిన కాబట్టి దీన్ని ఏమంటామంటే డెఫినెట్ ఇంటిగ్రల్. దాన్ని ఏం చేస్తామంటే x1 x2 బై dx. దీన్ని ఏమనాలి? డెఫినెట్ ఇంటిగ్రల్. So integrals are how many types? Mainly two types. What is the first one? Indefinite integral, తర్వాత definite integral. ఓకేనా? సో నా స్మాల్ జస్ట్ 1 minute లో కంప్లీట్ చేస్తాయి. See here. అదేంటంటే ఇప్పుడు లిమిట్స్ అప్లై చేసి చూద్దాం. ఎట్లా లిమిట్స్ అప్లై చేయాలి? 1 to 2 అప్లై చేస్తా అంటున్నాం. అదేంటిది? cos x dx. ఈ cos x dx ని లిమిట్స్ ఏమి ఇచ్చినా 1 to 2 ఇచ్చేసాం. అంటే cos x ఇంటిగ్రేషన్ ఏమైంది? sin x. ఓకే. అంటే లిమిట్స్ ఏం చేయాలంట? 1 to 2. ఓకేనా? 1 to 2 అంటే ఇక్కడ sin x అంటే x ప్లస్ ఎంత రాయాలి? 2 sin 2 minus sin 1. లేదంటే స్క్వేర్ ఉందనుకో, cos స్క్వేర్ అంటే ఏమవుతుంది అప్పుడు? ఇంటిగ్రేషన్ 0 to pi cos x dx. ఇప్పుడు వేసేస్తే ఏమవుతుంది? sin x అవుతుంది. సో వాట్ ఆర్ ద లిమిట్స్? 0, 5. It is called lower limit, it is called upper limit. First you should apply
which limit? Upper limit apply చేయాలి, that is x place లో 5 sin 5 అంటే మైనస్ వస్తుంది ఫార్ములా మైనస్ నెక్స్ట్ sin 0 క్లియర్. sin 5 అంటే 180, sin 180 is minus 0. Okay, sin 1 also 0, 0 0 0. Clear? So this is called another type. Okay na? Video like చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Okay.